వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ జీవితం ఇంతటితో ముగియనుందా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో కీలక నాయకుడిగా వ్యవహరించినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒక్క ప్రకాశం జిల్లాలోనే కాకుండా వైఎస్ఆర్సీపీ మొత్తం పార్టీలో కీలక నాయకుల్లో ఒకరిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత జనసేన పార్టీలో ఏమాత్రం కూడా ప్రాధాన్యత దక్కలేదు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆశించిన ప్రాధాన్యత అక్కడ దక్కకపోవడంతో బాలినేనిలో ఫ్రస్ట్రేషన్ రోజు రోజుకి పెరిగిపోతోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీలోకి తిరిగి వస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటు జనసేనలో ప్రాధాన్యత లేక ఇటు వైఎస్ఆర్సీపీలో ఆయనకు గ్రీన్ సిగ్నల్ రాక రెండిటికి చెడ్డ రేవడిలా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఉంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో కీలకంగా జరుగుతోంది. వైఎస్ఆర్సీపీలో వెలుగునటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో ఒక జిల్లా నాయకుడిగా కూడా కనీస ప్రాధాన్యత దక్కడం లేదు. ప్రకాశం జిల్లాలో రియాజ్ వర్గం పూర్తిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వ్యతిరేకిస్తోంది. రియాజ్ దామచర్ల జనార్దన్తో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అదే సందర్భంలో జనసేన పార్టీ అధిష్టానం బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని కాదని రియాజ్కు ప్రాధాన్యత ఇస్తోంది. రియాజ్ ప్రాధాన్యత పెరిగిన క్రమంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జిల్లాలో ప్రాధాన్యత తగ్గుతోంది. అదే సందర్భంలో దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. రియాజ్ను తన వైపు మలుచుకొని బాలినేనికి గట్టి పోటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో బాలినేని రాజకీయ జీవితం రెండిటికి చెడ్డ రేవడిలా మారింది. రాజకీయ భవిష్యత్తు శూన్యమన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దాదాపుగా పొలిటికల్ లైఫ్ ఇంతటితో ఆగిపోయే ప్రమాదం ఉంది బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అన్న చర్చ బలంగా జరుగుతోంది. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీతోనే అది సాధ్యం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బాలినేని స్టైల్కి, బాలినేని వర్గానికి, బాలినేని రాజకీయానికి వైఎస్ఆర్సీపీ మాత్రమే సూట్ అవుతుంది. అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బాలినేని స్టైల్కు ఏమాత్రం సూట్ కావు. కాబట్టి బాలినేని మళ్ళీ రాజకీయంగా కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకుంటే అది వైఎస్ఆర్సీపీతోనే సాధ్యం అవుతుంది. జనసేనతోనూ తెలుగుదేశం పార్టీతోనూ బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సెట్ అవ్వదు, అక్కడ ఫిట్ అవ్వలేరు. కేవలం వైఎస్ఆర్సీపీలో మాత్రమే బాలినేని శ్రీనివాస్ రెడ్డి శాల్తీ ఫిట్ అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. కాబట్టి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ జీవితం ఇంతటితో ముగియకూడదు అంటే ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీని ఎంచుకోవడమే బెటర్ అన్న ఆలోచన బాలినేని అనుచరుల్లో ఉంది. అయితే బాలినేని కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వైఎస్ఆర్సీపీలోకి వస్తారు అన్న చర్చ అయితే ఉంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీలోకి రాకుండా జనసేనలో కొనసాగితే మాత్రం బాలినేని పొలిటికల్ లైఫ్ ఇంతటితో ఆగిపోతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.